వలసలకు ఒక పెద్ద సంక్షోభం. వలసలంటే మనం ఏమన్నా తట్టా, పారా చేతబట్టుకుని ఊళ్ళు వదిలి వెళ్ళడం గాదు. రాయలసీమలో పాపం ప్రతి ఏటా కూడా పనులు దొరక్క ఎండాకాలంతో పాటుగా ఈవెన్ మిగతా టైంలో కూడా ఇక్కడ పొలం పనులయిపోయాక వెళ్ళిపోతా ఉంటారు. కర్ణాటకకో, తమిళనాడుకో అట్లాగా. అలా కాదు. కానీ చదువుకున్నటువంటి వాళ్ళే లేదా చిన్నపాటి చదువు ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో కాస్త డాలర్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చని జెప్పేసి అక్కడికి బోతుంటారు. ఏ ఏ ప్రాంతాలకి ఎస్పెషల్లీ మన అరబ్ ప్రాంతాలకి. ఇప్పుడు ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో అదొక సమస్య అవుతుంది. ఇరాన్‌కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు గూడా ఉపాధి కోల్పోతున్న పరిస్థితి. ప్రాణభయంతో తలదాచుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్యనే ఇజ్రాయెల్‌కెళ్తున్నారు మన వాళ్ళు చాలామంది. వాళ్ళకి ఇప్పుడు సమస్య అక్కడ ఉపాధి అవకాశాలు కరువు. ఇప్పుడు ఈ సందర్భంగా తలెత్తిన సంక్షోభం కారణంగా టోటల్‌గా 40-50% మంది ఇప్పుడు తిరిగి వచ్చేయాల. వాళ్ళకి ఉద్యోగం, ఉపాధి కష్టం. అక్కడ ఉన్న వాళ్ళకి నష్టం. దీని ఇంపాక్ట్ ఆర్థిక సంక్షోభం కోరుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాల్లో ఉద్యోగాలకి ప్రాబ్లమే. ఏం జరుగుద్దో చూడాలి.